स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता पराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. రోజుకో శ్లోకం శివానంద లహరిలో మనం 72వ శ్లోకం దాకా నేర్చుకున్నాం. ఈరోజు 72వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ముందుగా శ్లోకం. ధ్యానాంజనేన సమవీక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఈ పాదపద్మమిహ తే శివతే కృతార్థాః. ధ్యానాంజనేన సమవీక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఈ పాదపద్మమిహ తే శివతే కృతార్థాః. ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, ఒక నిధి, శివుడిని ఒక నిధిగా భావించమంటున్నారు. శివుడే ఒక నిధి అని చెప్తున్నాడు. మామూలుగా సాధారణంగా మనకు ఎక్కడైనా నిధి ఉంది అని తెలిస్తే మనం ఏం చేస్తాము, అందరం చక్కగా రెడీ అయిపోతాం. ఎందుకు? దానిలో ఏముందో తెలుసుకుందాం, దానిలో ఎన్నెన్ని రకాల ఆభరణాలు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలని ఎంతో కుతూహలంతో వెళ్తుంటాం కదా. అలాగా మనలో ఉంది నిధి, శివనిధి ఉంది. ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు, ఆ నిధిని పొందటానికి ఏం చెయ్యాలో అది చూడండి అయ్యా అని చెప్తున్నారు. ఆ నిధిని సంపాదించండి మొదటగా మీరు అని దానికి మార్గాన్ని చెప్తున్నారు. మనకి యాక్చువల్గా శివానంద లహరి మొత్తం కూడాను ఎంతో చక్కటి శివభక్తితో సాగిపోతుంది. దీనిలో మొత్తం ఆయన 6 రకాలైన భావనలు అందించారు. ఎంత మంచి మంచి భావనలో ఒకటి భక్తి భావన అందించారు. ఆ తర్వాత ఆయన యొక్క రూపవర్ణన చేశారు. తర్వాత అతని యొక్క లీలల గురించి చెప్పారు. తర్వాత అతను చేసే మహిమలు, శివభక్తి చేసే మహిమలు చెప్పారు. ఆ తర్వాత తత్వం గురించి చెప్పారు. ఆ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు, వాటిలో సారం అంతా తీసుకొని వచ్చి ఈ శ్లోకాల్లో ఇమిడ్చారు ఆయన. ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నారో ప్రతిరోజు ఒక శ్లోకం ఒక అద్భుతమే అని చెప్పారు మనకు చక్కగా ఇక్కడ. దీంట్లో కూడా మనం ఆ శివ నిధిని, ఒక నిధిని తవ్వాలంటే ఏం కావాలి, మనలో ఉన్న శివుడు అనే నిధిని తవ్వడానికి, తవ్వి బయట తీయటానికి ఏం కావాలి అని చక్కటి వివరణ ఇస్తున్నారు. ముందుగా మనం పదాల యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. శివ, మామూలుగానే అతను పిలుస్తున్నాడు కదా, సాంబ శివ. ధ్యానాంజనేన, ధ్యానము అనే కాటుక చేత. ధ్యానాంజనేన అంటే ధ్యానం ప్లస్ అంజనేన. అంజనం అంటే కాటుక అనే అర్థం. ధ్యానము అనే కాటుక చేత సమవేక్ష్య, కనిపెట్టి అంటే లెస్సగా కనిపెట్టి, గొప్పగా కనిపెట్టి. ఏం కనిపెట్టాడంట? ఈశ్వర నామ మంత్రైహి, ఈశ్వరుని యొక్క నామ మంత్రములు అనేది. మహాబలిభిః, గొప్ప పూజోపకరణముల చేత. తమః ప్రదేశం, అజ్ఞానము అనే స్థలమును. భిత్వా, త్రొవ్వి. ఏ ఏ భక్తులు. దివ్యాశ్రితం, దేవతల చేత పొందబడిన. భుజగ భూషణం, సర్పము అనే ఆభరణానిగా కలిగిన. తే నీ యొక్క. పాదపద్మం పాదకమలమును. ఇహ ఈ జన్మమందు. ఉదవహంతి ఎత్తుకొనుచున్నారో అంటే పొందుతున్నారో. తే అలాంటి వారు. కృతార్థాః ధన్యులు. ఎంత చక్కని భావనం. ఓ శివ, నీ పాదపద్మము నిధి వంటిది. దానిని నేను ఎలా, నీ ధ్యానము అనే అంజనంతో చూస్తున్నాను. ఆయన ఎలా చూడాలంటే ఆ నిధిని ధ్యానము అనే అంజనాన్ని పెట్టుకొని కళ్ళకి చూడాలంట. చీకటిగా ఉన్న స్థానమును, ఆయన చీకట్లో ఉన్నాడు కదా, మన మనస్సులో ఎక్కడో చీకట్లో మరుగున పడేశాం ఆయన్ని. అప్పుడు ఏం చెయ్యాలి? ఈశ్వర నామములు అనే మంత్రాలను ఉపయోగించి మహాబలశాలుల ద్వారా భేదించి
దేవతలను ఆశ్రయించినది మరియు సర్పమును చుట్టుకొని ఉన్నది అయిన ఆ నిధిని పొందువారు ధన్యులు. మామూలుగా ఎక్కడైనా ఇదివరకు రోజుల్లో నిధిని ఏం చేసేవాళ్ళంట, లోపల తొవ్వి లోపలికంతా పెట్టేసి వాటికి దేవతలను ఇంకా పాములను కాపలాగా పెట్టేవారంట. ఇప్పుడు మనం అనంత పద్మస్వామి టెంపుల్‌లో చాలా నిధులు దొరుకుతున్నాయి అని వింటూనే ఉన్నాం కదా! దొరికినాయని. అలా భద్రపరిచేవారంట పూర్వకాలంలో. సంపదని గానీ, లేదా బంగారాన్ని కానీ అలా చక్కగా దాచి ఉంచేవాళ్ళంట. అలాంటి నిధులు ఎక్కడైనా ఉన్నాయి అని తెలిస్తే వెళ్లి వాటిని ఏం చేస్తారు, తవ్వి తీస్తారు. కాపలాగా ఉన్న సర్పాలను ఏవేవో మంత్రాలతోనో లేకుంటే ఏవేవో చేసి ఆ నిధిని వెలికి తీస్తారు బయటికి. అలాగే మనలో కూడా శివుడు అనే నిధిని వెలికి తీయాలి అంటే చక్కగా ఈశ్వర నామాలని మంత్రాలుగా చేసి దానికి మనం తొవ్వి తీసుకోవాలంట. ఎలాంటి మహాబలులు, ఈశ్వర నామ మంత్రాలు అనే మహాబలుల్ని పెట్టి త్రొవ్వి బయటికి తీయాలంట శివనిధిని. అదే ఎంతో చక్కగా చెప్తున్నారు. దానికి ముందు ఏం చేయాలంట, ఆ నిధిని చూడాలి అంటే ధ్యానము అనే అంజనాన్ని కాటుకొని చక్కగా కళ్ళకి పెట్టుకోమంటున్నారు. కళ్ళు అలా మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోమంటున్నారు. అదేంటో ఒక్కసారి చూద్దాం. శివ, నీ భక్తులందరూ కృతార్థులవుతారు. ఎందుకని? అసలు నేల లోపల ఉండే నిధులను వీక్షించగలిగిన విద్య నేర్చిన వారు. కళ్ళకు అంజనాన్ని పూసుకొని, అంటే ఇదివరకు ఈ నిధులు ఎక్కడ ఉన్నాయి అని కనిపెట్టడానికి అంజనం వేపించేవారంట. అది చెప్తున్నారు. అలా కన్నులకు అంజనాన్ని పూసుకొని నేలలో నిధి ఎక్కడ ఉందో కనుకొని తవ్వి తీస్తారు బయటికి. అది ఎలా ఉంటుందంట, సర్పాదుల సంరక్షణలో నేల లోపల భద్రంగా ఉంచబడిన ఆ నిధిని బయటికి తీసే ముందు దానికి బలిని సమర్పిస్తారు. మరి వాటికి కాపలాగా ఉన్న వాటికి మనం వాటిని సంతృప్తి పరిస్తేనే కదా మనకు ఆ నిధిని దక్కనిస్తాయి అవి. అందుకని వాటికి బలిని సమర్పిస్తారంట ఫస్ట్. తదుపరి తాను సాధించుకున్న దానితో సుఖ సంతోషాలను పొందుతారు. అలాగే వాళ్ళు నిధి కోసం ప్రయత్నించే వాళ్ళది అది విషయం. ఇప్పుడు భక్తి అనే నిధిని తవ్వి తీయడానికి ఈయనేం చేస్తున్నాడు. అలాగే నేను కూడా నీ ధ్యానము అనే అంజనాన్ని నా కళ్ళకు చక్కగా పూసుకుంటున్నాను. అజ్ఞానము అనే చీకటితో నిండిన భూమికను జ్ఞాన వైరాగ్యాల చేత తవ్విస్తాను. బలవంతమైన బలంగా ఉండేవాళ్ళు కావాలి అనుకున్నాం కదా. ఎవరంట ఆ మహాబలులు? జ్ఞానము, వైరాగ్యము. నిజంగా వైరాగ్యం ఉంటేనే కదా దేవుడి కోసం మనం ప్రయత్నం చేస్తాము. జ్ఞానం ఉంటేనే కదా ఆ నిధిని కనిపెట్టేది. అలా జ్ఞానము వైరాగ్యాల చేత ఆ నిధిని తవ్విస్తాను. ఇంకా నిధిని తవ్విన తర్వాత బలివ్వాలి కదా. మనం ఏమని బలివ్వాలి? ఆయన చూడండి, నీ నామ మంత్ర జపంతోనే నీ స్వరూపమైన నిధికి మహాబలిని సమర్పిస్తాను. ఎంత చక్కటి మాట చెప్తున్నారో. నీ నామ మంత్రం, నీ నామాన్ని స్మరణ చేస్తాను, మంత్రం చెప్తాను, జపిస్తాను. అవన్నీ నీ నామంతోటే నీ స్వరూపమైన నిధికి బలిని ఇస్తాను. నేను మహాబలిని సమర్పిస్తాను. దాంతో దివ్య నాగుల చేత చుట్టబడి ఉన్న నీ పాద పద్మాలు బయటపడతాయి. అక్కడున్న నిధికేమో సర్పాలు కాపలా కదా, వాటికి బలులు ఇస్తే మంత్రాలు చెప్తే అవి వెళ్ళిపోతాయి, నిధులు సొంతం చేసుకుంటాము. ఇక్కడ మనకు ఈయన నామమంత్ర జపంతోనే అతనికి మహాబలిని సమర్పిస్తే దివ్య నాగులతో చుట్టబడి ఉన్న నీ పాద పద్మాలు బయటకు పడతాయి నాయన. ఇలాంటి నిధిని పొందిన వారంతా చక్కగా సంపన్నులే అవుతున్నారు కదా. భక్తుణ్ణి కృతార్థుణ్ణి చేసే అసలైన నిధి నీవే స్వామి. ఓ శివ, నీవే, నీ పాద పద్మాలే సుమా అంటున్నారు. మరి మనలో కూడా శివనిధి ఉంది కదా, దాన్ని తవ్వి తీద్దామా మరి ఆదిశంకరాచార్యులు వారిలాగానే. ఓం నమ శివాయ.